ఇదిగోండి చూడండి ఏపిల్ పండు లాగా ఉంది కదా, అది మొత్తం బాగా చితుకుపోవాలండి. చితుకుపోతేనే మనకి కూర అనేది బాగుంటుంది. ఇప్పుడైతే కూర ఇందాక ఉడకబెట్టిన గుమ్మడికాయ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము. బంగాళదుంపల కూర వచ్చిందండి తులసి. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? ఈరోజు సరికొత్త వీడియోతో ఒక ప్రత్యేకమైన ఒక వంటకాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులు చాలా ఇష్టంగా తినే ఒక గుమ్మడికాయ కూరని అయితే మీకు పరిచయం చేయబోతున్నాం. గుమ్మడికాయ కూర అందరికీ తెలిసి ఉంటుంది, కానీ మీ ప్రాంతంలో వేరే వండుకుంటున్నాం. అంటే మా గిరిజన స్టైల్లో వండుకొని తింటామన్నది వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. మరి ఇప్పుడు దీని ప్రాసెసింగ్ అంతా వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపించబోతున్నాను. మా పూర్వీకులు ఏ విధంగా వండుకొని తినేవారు అనమాట, సేమ్ అదే ప్రకారం మేము వండుకొని తింటాం అనమాట. మరి ఇంకెందుకు లేటు, పదండి వీడియోకి. ఇదిగోండి గుమ్మడికాయ అయితే మా అమ్మగారు తెచ్చారు కదా, సొంపెంగపాడు అనే గ్రామానికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈ గుమ్మడికాయ వంటను అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాము. మా గిరిజన పద్ధతిలో ఏ విధంగా వంటకం చేసి తింటారనేది వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాము. ఎన్ని ముక్కలు తీస్తావు తల్లి? అంటే ఇందులో 2 ముక్కలే తీస్తాము, ఎందుకంటే మొత్తం వండేస్తే తినలేము. ఇదిగో చూడండి, ఏపులకాయ బద్దలకు కనిపిస్తుంది కదా, మంచిగా బాగుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఈ గుమ్మడికాయ బద్దలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా ఉంది కదండి, ఇది తొక్కంతా పిక్కలు ఉన్నాయి కదా, ఈ పిక్కలలో ఈ విధంగా తీసేయాలి. అంటే మా పద్ధతిలో మేమైతే ఈ విధంగా తీసుకుంటాము. ఈ తొక్క తీసేయాలా ఫ్రెండ్స్? ఈ పైన తొక్క పచ్చగా కనబడుతుంది కదండి, ఈ తొక్క మొత్తం తీసేయాలంట. అంటే ఇలా కూడా తినొచ్చు, తీయకుండా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. లక్ష్మి అయితే తీసేయమంటుంది కదండి, వీటితో కూడా తినొచ్చు. అంటే తొక్క తీసేస్తే బాగుంటుంది అంటుంది. కొంతమంది అయితే తొక్కతో కూడా తింటారు. తొక్కతోనే యాక్చువల్గా అయితే తొక్కతోనే బాగుంటుంది, కానీ లక్ష్మి అయితే తొక్క తీసేయమంటుంది. మరి తీసేద్దాం. గుమ్మడికాయని చాలా తెలిసి ఉంటుంది, కానీ కొన్ని ఏరియాలో అయితే చాలా డిఫరెంట్గా చేసుకుంటారు. కానీ గిరిజన ప్రాంతంలో డిఫరెంట్గా వంట చేసుకుంటాం. అది ఏ విధంగా చేస్తామంది వీడియో ద్వారా మీకు పూర్తిగా ఏ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అంత పెద్దవి కట్ చేసుకుంటే వేంగ ఉడకదు, తర్వాత కొంచెం కూర ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అందుకని చిన్న చిన్న ముక్కలు అయితే కోస్తుంది. ఫ్రెండ్స్ కోయడం అయితే మొత్తం అయిపోయిందండి. కోసము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. దీంతో అయితే స్వీట్ కూడా తయారు చేయొచ్చు గుమ్మడికాయతోనే. దీంతో బువ్వ కూడా వండుకోవచ్చు. మా చిన్నతనంలో మా అమ్మగారు వీటిని అయితే గుమ్మడికాయతో బియ్యం ఉంటాయి కదండి, బియ్యంతో కలిపి ఈ గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బువ్వ అయితే వండించేవారు అనమాట. అప్పుడు కూడా బాగుంటుంది. వీడియో కూడా త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాను ఎప్పుడైనా వీలైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉడకబెట్టుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉడకబెట్టాలట. దీన్ని ముందుగానే కడుక్కోవాలండి, ఎందుకంటే చేటల కోసం కాబట్టి. కడగకుంటే బాగొద్దు కదా, కొంచెం ధూళి ఇవన్నీ ఉంటాయి. అంటే నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి ఈ పాత్రలు ఎత్తుకోవాలన్నమాట కూరకి. మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలట. పొయ్యి కూడా చాలా డిఫరెంట్గా చేసింది చూడండి మా లక్ష్మి. మంట అయితే చూడండి ఎలాగ వెలుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, టైం అయితే 8 అవుతుంది, అయినా కూడా ఇంకా సూర్యోదయం వచ్చింది, కానీ ఈ పొగ మంచు అడ్డేసింది అనమాట. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆ గుమ్మడికాయ కూర ఉంది కదండి, ఆ కూరకి మేము వాడాల్సిన కొన్ని ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తున్నాం. పండ్ల బదులుగా అయితే మేము టమాటా వేసుకుంటున్నాము, టమాటాతో పాటు చిన్నకి బాగుంటుందని. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అంతేనండి. అంతకు నుంచి మేము ఎటు వేసుకోవట్లేదు. ఉప్పు, కారం, ఆయిల్ అంతే. మా పద్ధతి ప్రకారం ఇలాగే వంట చేసుకుంటాం కదా.
ఫ్రెండ్స్ సౌండ్ చూసారా, వినిపిస్తుందా? గొడగొడవని ఉడుకుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే మనకి కూర అయితే ప్రిపేర్ అయిపోద్ది. ఆల్రెడీ సగం మొత్తం ఉడికిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని కదా, అది మొత్తం బాగా చితుకుపోవాలండి. చితుకుపోతేనే మనకి కూర అనేది బాగుంటుంది. ఈ విధంగా గట్టితో మొత్తం మెత్తగా విరలు తీసేయాలి, మొత్తము చితుకుపోవాలి అవి మొత్తం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది మనతో వేరే ద్వారా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ తాళపు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వంపేసుకోవాలి. జాగ్రత్త కాలొద్ది. చూడండి ఎంత వేడిగా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మిరపకాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడ పోపులు వేసుకుంటే బాగుండేదండి, కానీ మా ప్రాంతంలో అనేది పోపులు దొరకడం చాలా కష్టము. ఇక్కడ షాపులు గట్టిన కిరాణా షాపులు దగ్గరకు ఉండవు, తెచ్చుకోవాలంటే చాలా చాలా దూరం అన్నమాట. ఇప్పుడు మొత్తము ఇవైతే ఉల్లిపాయలంతా అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నామండి. కాసేపు మూత వేసుకుందాం, ఒక 5 నిమిషాల దాకా ఉడకనే. అంటే టమాటా వేసుకున్నాం కదా, ఒక కాసేపు ఉడకాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా ఉడికినట్టున్నాయండి. వేడి వల్ల మీకు సరిగ్గా కనిపించడం లేదు. లైట్ ఫిట్ నిజంగా బాగా కనబడింది. ఇప్పుడైతే కూర వేసుకోవాలండి. ఇందాక ఉడకబెట్టిన గుమ్మడికాయ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము. ఉప్పు కారం వేస్తావా? ఇదేనండి, ఇంతకు నుంచి మేము ఏ వస్తువులు అంతకు వాడము. పల్లెటూరులో వాడాల్సిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. సాల్ట్ తగ్గట్టుగా వేసుకుంటున్నాం. ఇది పసుపు, ఇది కారం. మా బాబు తినలేడు, కొద్దిగా వేసుకుంటాం కారం అయితే, ఎక్కువ కాదు. ఎందుకంటే ఇది చాలా కారంగా ఉంటుంది, ఎక్కువ ఘాటుగా ఉంటుంది ఎక్కువ కారం అయితే. సేమ్ కూర ఎలా ఉందంటే బంగాళదుంప కూరలా ఉంది కదండి, సేమ్ అలానే వచ్చింది. కాసేపు మరిగితే దించడం అంట, ఒక 2 నిమిషాలు. సో ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ మరిగిపోయింది. ఇప్పుడు దించేయడమే. చూడు జాగ్రత్త కాలిపోద్ది. ఇప్పుడు లక్ష్మి దించుతుంది. ఇప్పుడు దించిన తర్వాత తిని దీని టేస్ట్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్లేట్లో అన్నం వడ్డించుకుంటున్నాము. నా చాలా ఎక్కువ తినలేను. కూర మూత తీ. చూడండి సేమ్ బంగాళదుంపల కూర వచ్చిందండి. తులసి భలే చిక్కుంది. ఇప్పుడు నిజంగా వస్తే బంగాళదుంపలా ఉందే. ఇప్పుడే తించాను కదా, కొద్దిగా వేడిగా ఉంది. సో ఇప్పుడు తిందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు తిని దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. అంటే మా పద్ధతి ప్రకారం మేము వండుకున్నాం, మీ ఇలాగైతే కాదు, మా అంచు ప్రకారం వండుకున్నాము. ఇప్పుడు దీని రుచి ఎలా ఉండదో మీకు చెప్తాను. బాగుందా? బాగుంది. ఎటువంటి ప్రోడక్ట్ అయితే వేసుకోలేదు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆయిల్, తర్వాత కారం, పసుపు అంతా వేసుకొని, అంతకుమించి ఏటి వేయలేదు. మా ప్రాంతంలో అలాంటి స్పెషల్ కూడా ఎవరికి తెలియదు కూడా. మా పాత పద్ధతిలో ఇలా వండుకుంటాం అనమాట. సౌలెట్ వెళ్ళిపోయాడు.
ఏమో సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మా పద్ధతి ప్రకారం అయితే ఇలాగే మేము వండుకుంటాం. ఏ వస్తువు అన్నా చికెన్ కానీ మాంసం కానివ్వండి మటన్ కానీ ఏవైనా కూడా సేమ్ ఇలా ఏదైతే మేము కొన్ని వస్తువులు వాడామో ఆ ప్రోడక్టే వాడతాము. అంతకుమించి ఏవి వాడమన్నమాట. పోపులు గీపు అలాంటివి చికెన్ పౌడర్ అలాంటివి మాకు వాడమన్నమాట. తెచ్చుకున్నప్పుడు వేసుకుంటాం, లేదంటే ఒకవేళ తెచ్చుకున్నప్పుడు మాత్రమే వేసుకుంటాం, లేనప్పుడు మేము ఏది వాడము. అందుకని తెచ్చుకోవడానికి కూడా మాకు దగ్గరకు లేవండి, చాలా చాలా దూరం వెళ్ళాలి. కొండ మీద నుంచి దిగి రావాలంటేనే ఉదయం వెళ్తే సాయంత్రం అవుతుంది ఇంటికి రావడానికి, అంత దూరాలు అనమాట. అందుకనే ఒక్కొక్కసారి ముందుగానే తెచ్చుకుంటాము. ఏ వస్తువులైనా వారానికి సరిపోయి ఒక సరుకులు తెచ్చుకుంటాము. అవి అయిపోతే సంతలంటే వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూడాలంటే మన సాలు ట్రావెల్ వ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. మరి రేపటితో కొత్త వాడితో కలుద్దాం. అక్కడ నుంచి సెలవు. బాయ్ బాయ్.